Welcome to your favorite series Types of Nibbas Part 2. ప్రపంచంలో అన్ని అప్గ్రేడ్ అవుతున్నాయి, కానీ ఈ నిబ్బాలకున్న మైండ్ సెట్ ఉంది కదా, అది అప్గ్రేడ్ అయితలేదు. పార్ట్ 1 వచ్చి 7 నెలలు అవుతుంది. ఆ వీడియో ఒకవేళ మిస్ అయితే చూసేయండి, ఎండ్ స్క్రీన్ లో పెట్టినాం, మస్తు ఉంటది. అండ్ ఇప్పుడు మీరు చూడబోయే వీడియో దానికన్నా డబుల్ ఉంటది. ఎందుకంటే ఈ వీడియోలో మీరు చూడబోయేది మామూలు స్టఫ్ కాదు, ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది. అట్లా అని చెప్పేసి ఇంటర్నెట్ లో ర్యాండమ్ గా దొరికే క్లిప్స్ కూడా కాదు. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఎవరు మీ అందరికి తెలుసు కదా, నేను మీ ఫేవరెట్ అండ్ డౌన్ టు ఎర్త్ యూట్యూబర్ సోనాలి విత్ మన ఛానల్ వీరుడు ధీరుడు ఆదిత్య బ్రోతో. నమస్కారం. సో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, అంకుల్స్ అండ్ ఆంటీస్, వెల్కమ్ టు టైప్స్ ఆఫ్ నిబ్బాస్ పార్ట్ 2. సో మ్యాటర్ ఏంటంటే ఈ వీడియోలో మనం 3 టైప్స్ ఆఫ్ నిబ్బాస్ గురించి మాట్లాడుకుంటాం. అండ్ ఈ మూడిట్లో ఉన్న పాయింట్ మాత్రం ఒకటే, ఏమిటది? బేసిక్లీ దట్ ఆర్ ఇల్లీగల్ ఇన్ ద సొసైటీ. ఇట్స్ ఆల్ అబౌట్ రీల్స్ అండ్ రౌడీస్. లెవెల్ పెరిగే కొద్దీ టాక్సిసిటీ కూడా పెరుగుతూనే ఉంటది. ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం అండ్ సరదాగా రోస్ట్ కూడా చేద్దాం. లెట్స్ బిగిన్ ది షో. ఈ బ్యాచ్ లో రకరకాల హౌలా నిబ్బాగాళ్ళు రకరకాల రీల్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంద్రా అంటే జనాలని రెచ్చగొట్టడం. ఇగో వీడే హౌలా నంబర్ 1. ఒకరు చెప్తా గుర్తు పెట్టుకోండి. చెప్పు. ఒకరు చెప్తా గుర్తు పెట్టుకోండి. చెప్పి తగలడు. ఒకరు చెప్తా గుర్తు పెట్టుకోండి. చెప్పురా. ఒకరు చెప్తా గుర్తు పెట్టుకోండి. చెప్పు. ఒకరు చెప్తా గుర్తు పెట్టుకోండి. చెప్పురా. ఒకరు చెప్తా గుర్తు పెట్టుకోండి. అరే చెప్పురా ప్లీజ్ రా, లొకేషన్లు చేంజ్ చేయకు, నాకు ఓపిక పోతుంది. ఎదురుగా ఉన్న సింహాన్ని కెలకడం ఎంత డేంజర్, మా బెజవాడ కుర్రోని కెలకడం కూడా అంతే డేంజర్. ఇదా మేమందరం గుర్తించుకోవాల్సింది. అంతే డేంజర్. ఇంకేంద్రా సింహం పులి అది ఇది అని ఎదురుగా ఉన్న సింహాన్ని కెలకడం. యుఎస్ లో ఒకవేళ 100 మంది ఉంటే దాంట్లో విజయవాడ నుంచి అట్లీస్ట్ 20-30 మంది ఉంటారు. ఇది మంచి అచీవ్మెంట్ అంటే. అవును, ఎడ్యుకేషన్ కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పు, మంచిగా ఉంటది. నువ్వేంద్రా అంటే బెజవాడ జోలికి రాకండ్రా బాబు, ప్రాణం కాపాడాలన్నా మేమే, అదే ప్రాణం తీసేయాలన్నా మేమే. అవును తీసేసిండు, ఇప్పుడే ఒక 30 మంది తీసేసిండు. బోయే పార్టీ స్కంద సినిమా స్టోరీ విందే. చావును చూసి మీరు భయపడతారు, అదే మా బెజవాడోళ్ళు చావుకే ఎదురెళ్తారు. చావుకే ఎదురెళ్తారు. ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ నిబ్బానెస్. మంచి వెరినో గానీ బుర్ర మాత్రం పెరగలేదురా నీది. ఇంకా వెరినా వేస్టే. సరేగా నీ మ్యాటర్ తెలుసా నీకు? స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ లో విజయవాడకి 7 స్టార్ గార్బేజ్ ఫ్రీ సిటీ అని చెప్పేసి రేటింగ్ ఇచ్చినారు. అంటే స్ట్రీట్స్ లో చెత్త లేకుండా క్లీన్ గా ఉంచినందుకు. మరి నీలాంటి చెత్త గాడిందిరా బయట తిరుగుతుండు. ఒక రోజుకి పగలో రాత్రి ఎంత కన్ఫామ్, మా బెజవాడ జోలికి వస్తే చావు కూడా అంతే కన్ఫామ్. ఎవడు అడిగిండ్రా నిన్ను? ఇందాకనేమో ప్రాణాలు తీసేస్తా, ఇప్పుడేమో చావు. అరే నీదేమన్నా ఐస్ బాక్స్ బిజినెస్ ఆరా? నువ్వు విజయవాడ అని చెప్పి రీల్స్ చేస్తావు, నీకొచ్చే కామెంట్స్ కోసం ఆ వ్యూస్ కోసం జనాలను రెచ్చగొడతావు. ఇంటర్నెట్ ఇస్ ఫుల్ ఆఫ్ షిట్ అండ్ బ్రెయిన్లెస్ పీపుల్ లైక్ యూ. కాబట్టి అట్లనే రెచ్చిపోయిన గుంటూరు ఒకడు గుంటూరు మీద రీల్స్ చేస్తాడు, వాడు ఇంకో 10 మందిని రెచ్చగొడతాడు. ఇంకొకడు కర్నూలు అంటాడు, ఇంకోటి ఖమ్మం అంటాడు. నువ్వే ఇంటర్నెట్ లో ఎవరినో చూసి స్టార్ట్ చేసి ఉంటావు, నిన్ను చూసి ఇంకో 4 స్టార్ట్ అవుతారా. మళ్ళీ లాస్ట్ లో నువ్వు వచ్చి ఈ హౌలగాడికి ఫాలో అవుతున్న మెజారిటీ బెజవాడ నుంచే. బేసిక్ గా బెజవాడలో ఉన్న వీడి లాంటి నిబ్బాగాళ్ళు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇనిషియేటింగ్ ఆన్లైన్ హిట్ బై యూజింగ్ సిటీ నేమ్స్. ఫ్యాన్ వార్స్ లాగానే స్టార్ట్ అవుతుంది ఇది కూడా. ఆల్రెడీ తెలంగాణ ఆంధ్ర అని చెప్పి కొట్టుకుంటున్నారు కదా, ఇప్పుడు ఊరు పేర్లు చెప్పుకొని కొట్టుకుంటారు. బెజవాడ వాళ్ళకి భయం అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే మాకెందుకండి భయం పుట్టించిందే బెజవాడ. సొల్లు ఎదవ సొల్లు కబుర్లు. నువ్వు ఇట్లాంటి రీల్స్ చేసి బెజవాడని పెద్ద పొగిడేస్తున్నావు అని అనుకుంటున్నావు, పరువు తీస్తున్నావు రా బెజవాడల్ది. కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చూడు,
కింద ఉంటాయి చూడు. వీడికి మాకేం సంబంధం లేదని చెప్పి కూడా ఉంటాయి గ్యారంటీగా. మన విజయవాడ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే టైం స్టాంప్ పెట్టి కామెంట్ పెట్టు బ్రో, చదువుకుంటాడు. అవును, చదవడం వచ్చు కదా నీకు? వచ్చు కదా? ఒకటి చెప్తా, గుర్తు పెట్టుకో, మా బెజవాడలో తలదించడం తెలియదు, అలా తీయడమే తెలుసు. మటన్ కొట్టే మస్తానారా నువ్వు? సరే, 1 కేజీ తలకాయ కూర పార్సల్ చేయి. ఇవన్నీ కాదు కానీ సింపుల్ గా చెప్తున్నా ఒక మాటను. బయట AI, VR, XR అని చెప్పి దునియా అంత ముందుకెళ్తుంటే ప్రాణాలు తీస్తా, తొడగొడతా, ఎగిరేస్తా, చింపేస్తా, చీరేస్తా, ఏంద్రా ఇది? అదే ప్రాణం తీసేయాలన్నా మేమే. ఇది మగతనమా? కొట్టడం చంపడం మగతనం, అది రాత్యుగు నాటి మగతనం. ఏంద్రా బాలరాజు, బెజవాడకి ఏం ఉపయోగం రా నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇప్పుడు నిబ్బా నంబర్ 2. వీడు ఫస్ట్ రోడ్ లాగా సేమే, కాకపోతే అంతకు అండ్ వీడు ఎవడో కూడా మీ అందరికి తెలిసే ఉంటది. చూడండి, మా బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా నీకు? సాలి నీకు బ్లేడ్ పెట్టి తెలుసా? చాందీ చౌక్ మస్తాన్ పెరవని తెలుసా నీకు? నీకు మిక్కీ తెలుసా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నీకు మిక్కీ తెలుసా? చలో చలో చలో. వీడి పేరే మిక్కీ. చిన్నప్పుడు మిక్కీ మౌస్ కార్టూన్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి పేరు పెట్టుకున్నాడు. పోకీమోన్ చూడలేదారా? పోకీమోన్ అని పెట్టుకోవాల్సిందే నువ్వు. అసలు ఎవడ్రా వీడంటే హీఈస్ వన్ మోర్ ఈడియట్ హూ బిలాంగ్స్ టు వైజాగ్ స్క్రాప్. హాబీ ఎల్కలు పడడం, రీల్స్ చేయడం. వీడే హౌలగాలంటే వీడి వెనకాల ఇంకో 4 హౌలగాళ్ళు. బేసిక్ గా వీడు చేసే పనులు చూసినా, వీడి ఫేస్ చూసినా అందరికి నవ్వొస్తుంది. కానీ ఒక మీమ్ వల్ల జనాలు నవ్వొచ్చినా ఆపుకుంటున్నారు. ఈ మాల్ న్యూట్రిషన్ తో బాధపడుతున్న పాలకోవగాడు వీడు పెట్టిన ప్రతి రీల్ లో వీడే పెద్ద రౌడీ అని చెప్పేసి షో చేస్తూ ఉంటాడు. సింపుల్ గా చెప్పాలంటే ఒక పెద్ద గ్యాంగ్స్టర్ లాగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ ఒక్క రీల్ చూడండి, మీకే అర్థమవుతుంది. అదే నన్ను కట్టమని చూద్దాం, ఊరికే నా మీద చేయమని చూద్దాం. ఏ లేదురా, మేమందరం యానిమల్ లవర్స్, జంతువుల్ని కొట్టాం. నువ్వు హెడ్ కానిస్టేబుల్ వి, నీ చేతిలో లాఠీ ఉంది, నన్ను కొట్టు చూద్దాం. ఏంద్రా ఇది? పోలీసు వాళ్ళని భయపెట్టడానికి చేసినావు ఈ రీల్? ఊరికినే ఓ దెబ్బై. బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. ఏదో బాడీ ఉన్నట్టు షర్ట్ తిప్పి బాడీ చూపిస్తున్నావు, బాడీ లేదు, ఆ తలకాయలో బ్రెయిన్ లేదు. అండ్ ఫైనల్ గా నీకొచ్చే బలుపు అనే వైరస్ కి యాంటీ వైరస్ అయితే లేదు. మళ్ళీ డైలాగ్స్. నాకేం తక్కువే, నా జింక పిల్ల నా గుండె మీద ఉంది, నా పుల్లి బిడ్డ నీ కడుపులో ఉంది. గుండెల్లో జింక బిడ్డ, కడుపులో పులి బిడ్డ, నువ్వేమో ఒక ఆస్ట్రిచ్ బిడ్డ. పుల్లి బిడ్డ నీ కడుపులో ఉంది. మొత్తానికి జంతువు అని ఒప్పుకున్నావు. అమీర్పేటలో అన్ని కోర్సులతో పాటు అమ్మాయిలు ఎలా పడేయాలో కూడా నేర్పిస్తే బాగుంది. అరే ఎవడ్రా నేను అమీర్పేట రానిచ్చింది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అమీర్పేటలో ఏదైనా కోర్స్ చేయాలంటే 10th ఇంటరో పాస్ అయి ఉండాలి. నువ్వు కనీసం కోవిడ్ లో ఫ్రీలో 10th పాస్ అయిన బ్యాచ్ కూడా కాదు. మీ ఇంట్లో చదువుకోరా అని చెప్పి స్కూల్ పంపిస్తే ప్రిన్సిపల్ ముందు ఇట్లా మాట్లాడినావు. ఊరికినే ఎవరు భయపడతారు? 4-5 నేసేస్తేనే కదా భయపడేది. నువ్వు పెట్టే రీల్స్ కి, నువ్వు మాట్లాడే మాటలకి ఇంతైనా సింక్ ఉందారా? లేదు. అసలు వీడు ఏం చూసుకొని ఇంత రెచ్చిపోతున్నాడు అని చెప్పేసి వాడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసిన. అప్పుడు నాకు అర్థమైంది వీడు ఎవరి ఫ్రెండో. అమ్మ బాబాయ్, ఏంద్రా నువ్వు మన ఫ్రైడ్ రైస్ టామ్ బాయ్ ఫ్రెండ్ వా? ఇది ఎక్కడ స్వీటీ? ఫ్రైడ్ రైస్ తెచ్చింది తిందురా స్వీటీ. ఉంటాడు ఎందుకుంటాడు? మొన్న కూడా ఒక అమ్మాయికి ఎండ్ వరకు ఉంటాను ప్రామిస్ చేసిండు. ఫ్రైడ్ రైస్ తీసుకుపోయేసరికి ఆ అమ్మాయి బిర్యానీ తినడానికి పోయింది. ఆ అమ్మాయితో ఉండలేకపోయిండు, ఇక్కడ నుంచి నీతో ఉంటాడు. పక్షి అక్కు పక్షి లాగా కలిసి ఉండండి మీరిద్దరు. వాడొక వేదాంతి, నువ్వు ఒక సిద్ధాంతి, సరిపోయినారా ఇద్దరు. నంబర్ ప్లేట్ లేని స్కూటీ మీద ఎక్కి హనీమూన్ వండి. బాగుందనా? ఏముందని రా అంత ఎగిరేస్తున్నావు? సారీ ఇంకొకసారి అంటే షోల్డర్ డిస్లోకేట్ అవుతుంది రా రే.
ఈ హౌలగాడు చేసే పనులన్నీ ఇవే. వన్ మోర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యాడ్ పేరెంటింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టాక్సిక్ ఇంటర్నెట్ కల్చర్. ఎప్పుడు చూసినా వాడిని చేస్తా వీడిని చేస్తా అని చెప్పేసి ఇంటర్నెట్ లో రీల్స్ చేయడం. ఊర్లో మర్డర్ చేయాలన్నా డబ్బు కోసం ఒక ప్రాణాన్ని నిలువున తీసేస్తున్నారే. కోళ్ళని మేకల్ని నరగట్లే, ఇది కూడా అంతే. అంతే ఇక్కడ అనిపిస్తుంది రౌడిజం రీల్స్. అంతే అనుకుంటే ప్రాక్టికల్ గా చాలా ఉన్నాయి. 2 వీలర్ మీద 4 వేసుకొని వెళ్తున్నావు. ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అండ్ ఇల్లీగల్. పబ్లిక్ ప్లేస్ లో బైక్ స్టంట్స్. కనీసం వీడు వాడే వెహికల్స్ కి నంబర్ ప్లేట్ కూడా ఉండదు. అండ్ స్మోకింగ్ డ్రింకింగ్ అయితే వీడికి మస్తు కామన్. ఈ ఇంటర్నెట్ లో ఉన్న చెత్త చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయినట్టున్నావు. దీని తర్వాత ఎక్స్ట్రీమ్ లెవెలే ఏదో ఒక ఇల్లీగల్ పని చేస్తావు. అప్పుడు పోలీసులు లోపలేస్తారు. అప్పుడు చెప్పు సేమ్ డైలాగ్. నువ్వు చీర వేసుకో, జాకెట్ వేసుకో, ఏమని వేసుకో, కావాలంటే ఇవన్నీ రికార్డ్ కూడా చేసుకో, కానీ అప్లోడే చేయొద్దు. Now let's explore example number 3. ఇది నేను ఎక్కువ డ్రాగ్ చేయను, మీ అందరికి అర్థమైపోతుంది. వీళ్ళు దారుణం. జనాల సెంటిమెంట్స్ ని అడ్డం పెట్టుకొని ఇల్లీగల్ పనులన్నీ చేస్తారు. సో గైస్, ఇవాళ శివునికి ఒక ప్రసాదం పెట్టడానికి వచ్చిన మనం ఏం ప్రసాదం పెడుతున్నాం ఇప్పుడు? ఖాళీ మెంటల్ ఉంటారు చూడు మీరే. ఖాళీగా ప్రసాదం చూడరా, మనం ఇట్లా కాదనమాట. మనం శివుడి ప్రసాదం పెట్టడానికి నీకు అదే దొరికిందారా హౌలే? ఫేవరెట్ ఉండాలి మొత్తం. గవర్నమెంట్ అని చెప్పేసి ఒక సబ్స్టెన్స్ ని బ్యాన్ చేస్తే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని అర్థం. నువ్వు దాన్ని వాటర్ లో కలుపుకొని నలుగురికి ఇస్తే నీ హెల్తే కాదు పక్కనోడి హెల్త్ కూడా పాడైతుంది. ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదు. దేవుడి పేరు అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తారు. దీంట్లో దేవుడు ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి కొంతమంది బ్రెయిన్ లెస్ పీపుల్ వీళ్ళని కూడా సపోర్ట్ చేస్తారు. ఈ ఇష్యూని ఆల్రెడీ ఐపీఎస్ సజ్జనార్ సార్ ఎక్స్ లో పెట్టి అడ్రస్ చేసినారు. వీళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకున్నారు. వీళ్ళు ఎట్లా ఉన్నారంటే మన నార్త్ నుంచి ఒక వీడియో బాగా హైలైట్ అయింది. ఇన్స్టాగ్రామ్ లో వ్యూస్ కోసం ఒక పిల్లోడితో స్మోక్ చేపించిండు అండ్ బియర్ కూడా తాగుతుండు. ఆ పిల్లోడు మంచిగా రికార్డ్ చేసి హ్యాపీగా ఇన్స్టాగ్రామ్ లో పెట్టిండు. అది వైరల్ అయింది. వీళ్ళకి తెలిసి ఇదంతా రాంగ్ అని, కానీ ఎందుకురా అంటే వ్యూస్. వాడికి కావాల్సింది వ్యూసే కాబట్టి వ్యూస్ వచ్చినాయి. దాంతో పాటు ఇంటికి పోలీసు వాళ్ళు కూడా వచ్చినారు. బొక్కలు వేసి కాళ్ళు ఇరగొట్టారు. కానీ దీంతో అందరు మారిపోతారా అంటే నో. All I can say is please be aware of this shit and please be away from this shit. నువ్వు పిల్లోడు అయితే దీని నుంచి దూరంగా ఉండు. నీకు పిల్లలు ఉంటే వాళ్ళని దీని నుంచి దూరంగా పెట్టు. నీకు తెలిసిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు అని గమనించు. అండ్ ఈ వీడియోలో మనం చూపించినట్టు ఇలాంటి వీడియోస్ మీకు ఎక్కడైనా కనిపిస్తే వీలైతే ఇగ్నోర్ చేయండి, ఇంకా వీలైతే రిపోర్ట్ చేయండి. I hope you all understood what we are trying to convey. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీలో కొంతమంది ఆలోచించేలా చేసుంటాం ఎంతో అంత. అండ్ వీడియోలో ఎక్కడో ఒక చోట బాగానే నవ్వే ఉంటావు కదా. ఎక్కడ నవ్వు వచ్చింది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కామెంట్ చేయడానికి ఏం లేదనుకో, మీకు మిక్కీ తెలుసా అని కామెంట్ చేయి. నీకు మిక్కీ తెలుసా? అరే నవ్వినావు కదరా, లైక్ కొట్టొచ్చు కదరా, కామెంట్ అయినా చేయరా. ఈ వీడియోకి టార్గెట్ 30,000 లైక్స్ అండ్ 3,000 కామెంట్స్. నెక్స్ట్ ఏం వీడియో కావాలో చెప్పేసేయండి. ఇంకా నేనెవరో ఆదిత్య బ్రో ఎవరో మీ అందరికీ తెలుసు కాబట్టి తెలుసు కదా. Until then, drink water, hug your mother and have a nice day. అరే ప్రేమే అంటే మనసును ఇచ్చి మనసు మృదువుగా కలిసిన మనుషులు కనమలి విడి ఒక కరగని కలలను కంటూ ఉంటే పప్పులు అంటూ క్లిప్పులు అంటూ కార్డును గోకి బిల్లులు కట్టి జేబులకే కన్నాలే పెట్టి అప్పులు చేసి తిప్పలు పడితే ఇంట్లో లవ్వే తెలిసిందంటూ తనకో పెళ్ళే కుదిరిందంటూ ఇకపై ప్రేమే సాగదు అంటూ నన్నే విడిచిపోతూ ఉంటే గతాన్ని మరొక గతించిపోయిన గాయమైన నా గుండె గదులలో జరగని గురుతులు తరగని ప్రేమలు మరువని మాటలు కరగని జ్వాలలు ఆర్పేదెలా చల్లార్చేదెలా